నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 2024లో జనసేన 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం. 21 సీట్ల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదన్న పవన్. ఎక్కడ బలం ఉంటే అక్కడ జనసేన పోటీ. స్థానిక క్యాడర్ అభిప్రాయాలకు ప్రాధాన్యం. జనసేన బలమైన స్థానాలను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సూచన. మరి స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు. క్యాడర్ అసంతృప్తిపై పవన్ ప్రత్యేక దృష్టి. టీడీపీతో సీట్ల సర్దుబాటు కీలకంగా మారే అవకాశం. స్థానిక ఎన్నికలతో జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే వ్యూహాలు. 2024 జనసేన కేవలం 21 అసెంబ్లీ సీట్లు మాత్రమే. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ఎందుకు చెబుతున్నారు? అప్పట్లో కూటమి విజయం కోసం 21 సీట్లకు పరిమితమైన జనసేన ఇప్పుడు అదే ఫార్ములాను స్థానిక ఎన్నికల్లో ఎందుకు పక్కన పెడుతుంది? ఇది కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ స్థానాల కోసం చేస్తున్న వ్యూహమా, లేక జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి భవిష్యత్ రాజకీయాలకు సొంతంగా సిద్ధం చేయాలన్న పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహమా? క్షేత్రస్థాయిలో జన సైనికులు, వీర మహిళలు అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామని పవన్ చెప్పడం వెనుక అసలు కారణం ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొనసాగుతూనే స్థానిక ఎన్నికల్లో జనసేన తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుందా? స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం ఎలా ఉండనుంది? 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తీసుకున్న 21 సీట్ల ఫార్ములా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు కనిపిస్తుంది. 2024లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసింది. అప్పటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ముందుకు వెళ్ళాయి. ప్రధాన లక్ష్యం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడం, ఓట్లు చీలకుండా చూడడం, కూటమిలో ఎవరి బలం ఎక్కడ ఉందో లెక్కించి సీట్లు పంచుకోవడం. ఆ వ్యూహంలో జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. కానీ ఆ 21 స్థానాల్లోనూ విజయం సాధించి జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించింది. దీంతో 21 సీట్ల ఫార్ములా రాజకీయంగా విజయవంతమైన వ్యూహంగా నిలిచింది. అయితే ఇప్పుడు పవన్ చెబుతున్న మాట ఏంటంటే, ఆ ఒప్పందం సార్వత్రిక ఎన్నికల వరకే. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఫార్ములాను అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ జనసేనకు బలం ఉందో అక్కడ జనసేన పోటీ చేయాలని చెబుతున్నారు. ఈ ఒక్క నిర్ణయంతోనే జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంబంధించిన చాలా విషయాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే పూర్తిగా భిన్నమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం ఒక యూనిట్, కానీ స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామం ఒక ప్రత్యేకమైన రాజకీయ సమీకరణలు ఉంటాయి. ఒక గ్రామంలో జనసేన బలంగా ఉండొచ్చు, మరో గ్రామంలో టీడీపీకి మంచి పట్టు ఉండొచ్చు. ఒక మండలంలో జనసేనకు బలమైన నాయకుడు ఉండొచ్చు, మరో మండలంలో టీడీపీ నాయకుడు ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. ఒక మున్సిపాలిటీలో జనసేనకు గెలిచే అవకాశం ఉండొచ్చు, అదే జిల్లాలోని మరో మున్సిపాలిటీలో జనసేనకు అంతగా బలం లేకపోవచ్చు. అందుకే స్థానిక ఎన్నికల్లో 2024 అసెంబ్లీ సీట్ల ఫార్ములాను కొనసాగించడం రాజకీయంగా సరైన వ్యూహం కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే వాస్తవాన్ని గుర్తించి స్థానిక బలాబలాల ఆధారంగా సీట్లను నిర్ణయించాలని చెబుతున్నారు. ఇక్కడ జనసేన వ్యూహంలో మరో ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కూటమి విజయమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. కానీ ఇప్పుడు పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. ఒక పార్టీకి ప్రభుత్వం ఉండడం మాత్రమే సరిపోదు. ఆ పార్టీకి గ్రామాల్లో కార్యకర్తలు ఉండాలి, మండలాల్లో నాయకత్వం ఉండాలి, స్థానిక సంస్థల్లో ప్రతినిధులు ఉండాలి, జడ్పీల్లో ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో శాశ్వతమైన రాజకీయ పునాది ఏర్పడుతుందని జనసేన ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రధాన సవాలు కూడా ఇదే. రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ భారీ ప్రజాదరణ ఉన్న గ్రామ స్థాయిలో పార్టీకి ప్రతి చోట సమానమైన సంస్థాగత బలం లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఉపయోగించుకుని ఆ లోటును పూడ్చుకోవాలన్న ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు ఒక కీలక బాధ్యత అప్పచెప్పారు. కేవలం తమ నియోజకవర్గ పరిధిలోని రాజకీయ పరిస్థితులను చూడడం కాదు, జనసేన ఎక్కడ బలంగా ఉందో గుర్తించాలని చెప్పారు. ఏ గ్రామంలో జనసేనకు మంచి కేడర్ ఉంది, ఎక్కడ పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏ మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ పార్టీకి సామాజికంగా, రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ స్థానిక నాయకత్వం బలంగా ఉంది, ఎక్కడ పార్టీకి ఓట్ బేస్ కనిపిస్తుంది అన్న అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అంటే ఈసారి సీట్ల పంపకం కేవలం రాజకీయ చర్చల ద్వారా కాకుండా గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా జరగాలని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందుకోసం 9 నుంచి 11 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇందులో సభ్యులుగా ఉంటారని చెబుతున్నారు. ఈ కమిటీ స్థానిక ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయనుంది. ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ కూటమి భాగస్వామ్య పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఎక్కడ జనసేనకు బలం ఉంది, ఎక్కడ పార్టీ కార్యకర్తల అభిప్రాయం ఏంటి అన్న అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. అంటే పార్టీ అధ్యక్షుడి స్థాయిలో మాత్రమే నిర్ణయాలు తీసుకోకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా స్థానిక ఎన్నికల వ్యూహాన్ని
రూపొందించాలన్న ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. అయితే జనసేన ముందున్న అసలు సవాలు కూటమి సమన్వయం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. రాష్ట్ర స్థాయిలో 3 పార్టీల మధ్య సమన్వయం కొనసాగుతుంది. కానీ స్థానిక ఎన్నికలు వచ్చేసరికి ప్రతి పార్టీ తన బలాన్ని పెంచుకోవాలని సహజంగానే చూస్తుంది. మరి ఇక్కడే సీట్ల సర్దుబాటు అంశం సున్నితంగా మారుతుంది. ఒక గ్రామంలో జనసేన బలంగా ఉందని జనసేన చెబితే అక్కడ టీడీపీ కూడా తనకు బలం ఉందని చెప్పవచ్చు. ఒక మున్సిపాలిటీపై 2 పార్టీలు ఆసక్తి చూపవచ్చు. ఒక జడ్పీ చైర్మన్ స్థానం కోసం కూడా పోటీ పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూటమి ధర్మాన్ని ఎలా పాటిస్తారు? ఎక్కడ జనసేనకు సీటు ఇస్తారు? ఎక్కడ టీడీపీకి ఇస్తారన్నది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. అయితే పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు చూస్తే కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచన ఆయనకు ఉన్నట్లు కనిపించడం లేదు. కూటమి నుంచి బయటికి వెళ్లాలని కూడా ఆయన చెప్పలేదు. కానీ 2024లో జరిగిన సీట్ల సర్దుబాటును స్థానిక ఎన్నికల్లో యథాతథంగా కొనసాగించబోమని మాత్రం స్పష్టం చేశారు. అంటే కూటమి ఒకవైపు, జనసేన సొంత రాజకీయ బలం మరోవైపు అన్న విధంగా పవన్ వ్యూహం కనిపిస్తుంది. కూటమి కొనసాగాలి, అదే సమయంలో జనసేన కూడా బలపడాలి. 2 అంశాలను సమన్వయం చేయడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన రాజకీయ పరీక్ష. ఈ వ్యూహం వెనుక మరో ముఖ్యమైన కారణం జనసేన కేడర్లో ఉన్న అసంతృప్తి కావచ్చు. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని జనసేన కార్యకర్తలు భావిస్తున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ స్థానిక నాయకత్వం తమను పట్టించుకోవడం లేదని, అధికారంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ రాజకీయ అవకాశాలు రావడం లేదని కొంతమంది జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని పవన్ కూడా సీరియస్గా తీసుకున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, రాజకీయంగా వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామని పవన్ చెప్పడం వెనుక కేడర్ను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేడర్లో నిరుత్సాహం రావడం ఏ రాజకీయ పార్టీకైనా ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోరాడిన కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు రాజకీయంగా ఎలాంటి స్థానం లేదని భావిస్తే ఆ అసంతృప్తి క్రమంగా పార్టీ బలాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే పవన్ ఇప్పుడు కార్యకర్తల ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన కార్యకర్తల పోరాటాన్ని గుర్తు చేస్తున్నారు. 2024 కూటమి విజయానికి వారి కృషి ఉందని చెబుతున్నారు. ఇప్పుడు అదే కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పించాలన్న సంకేతాన్ని ఇస్తున్నారు. ఇక 2021 స్థానిక ఎన్నికల అంశం కూడా కీలకంగా మారుతుంది. అప్పట్లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు అనేక ప్రాంతాల్లో పోటీ చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా వెనక్కి తగ్గకుండా పోటీ చేసిన సందర్భాలను పవన్ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జనసేన ఇప్పుడు అధికార కూటమిలో భాగస్వామి. అందుకే ఇప్పుడు పార్టీకి మరింత మెరుగైన అవకాశాలు రావాలని కేడర్ కోరుకోవడం సహజం. అధికారంలో ఉన్న సమయంలో కూడా స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని చూపించకపోతే రాబోయే ఎన్నికల్లో సంస్థాగతంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే పవన్ ముందుగానే పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇక 21 సీట్ల ఫార్ములా విషయానికి వస్తే ఇది జనసేనకి రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. 2024లో కూటమి ప్రయోజనాల కోసం జనసేన తక్కువ స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఆ నిర్ణయాన్ని స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగిస్తే పార్టీకి ఉన్న వాస్తవ బలం బయటపడే అవకాశం తగ్గిపోతుంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అదే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాగే జనసేన ఎమ్మెల్యే లేని ప్రాంతాల్లో కూడా పార్టీకి బలమైన స్థానిక నాయకులు ఉండవచ్చు. అందుకే కేవలం ఎమ్మెల్యే స్థానాల ఆధారంగా స్థానిక ఎన్నికల సీట్లను నిర్ణయించడం సరైన పద్ధతి కాదని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడే స్థానిక రాజకీయాల అసలు స్వరూపం బయటపడుతుంది. గ్రామంలో అభ్యర్థి వ్యక్తిగత పరిచయం చాలా ప్రభావం చూపుతుంది. ఒక కుటుంబం మొత్తం ఒక అభ్యర్థి వెనుక నిలబడపోవచ్చు. ఒక గ్రామంలో సామాజిక సమీకరణాలు ఎన్నికల ఫలితాలని మార్చవచ్చు. స్థానికంగా చేసిన అభివృద్ధి, వ్యక్తిగత సంబంధాలు, నాయకుడి అందుబాటు, కార్యకర్తల బలం ఇవన్నీ ప్రభావం చూపుతాయి. అందుకే రాష్ట్ర స్థాయి రాజకీయ లెక్కల కంటే స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయి సమాచారం ఎక్కువ కీలకం. పవన్ ఇప్పుడు అదే సమాచారాన్ని పార్టీ కేంద్ర స్థాయికి తీసుకురావడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది జనసేన రాజకీయాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అన్నదే ప్రశ్న. ఒకవేళ జనసేన స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పోటీ చేసి గెలిస్తే పార్టీకి గ్రామ స్థాయి నుంచి కొత్త నాయకత్వం ఏర్పడుతుంది. కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుంది. పార్టీకి సొంత ఓటు బేస్ ఎంత ఉందో కూడా స్పష్టమవుతుంది. మరోవైపు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోతే ప్రత్యర్థులు జనసేన బలం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమని ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎన్నికలు జనసేనకి ఒక అవకాశం మాత్రమే కాదు, ఒక రాజకీయ పరీక్షగా కూడా మారే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్కు మరో సవాల్ కూడా ఉంది. ఆయన ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయాలి. కూటమిలో టీడీపీతో సమన్వయం కొనసాగించాలి. బీజేపీతో రాజకీయ సంబంధాలు పాటించాలి. అదే సమయంలో జనసేన కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించాలి. ఈ 4 అంశాలను ఒకేసారి నిర్వహించడం అంత సులభం కాదు. స్థానిక ఎన్నికల్లో సీట్ల విషయంలో జనసేనకు తగిన వాటా రాకపోతే కేడర్లో అసంతృప్తి పెరగవచ్చు. అదే సమయంలో జనసేన ఎక్కువ స్థానాలు కోరితే టీడీపీ స్థానిక నాయకత్వంపై పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ ఇప్పుడు ముందుగానే
వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ కూడా ఇది కీలకమైన పరిణామమే. జనసేన 2024లో కూటమి విజయంలో భాగస్వామిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రభావం కారణంగా కూటమికి యువతలో కొన్ని సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా జనసేనకు బలమైన ప్రాంతాల్లో మంచి మద్దతు వచ్చింది. ఇప్పుడు అదే జనసేన స్థానిక ఎన్నికల్లో తన బలాన్ని విస్తరించాలని చూస్తుంది. టీడీపీ దీన్ని ఎలా స్వీకరిస్తుందన్నది ఆసక్తికరం. జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు వదులుకుంటుందా, లేక స్థానిక నాయకత్వం ఆధారంగా సీట్ల కోసం పోటీ చేస్తుందా? ఈ సర్దుబాటే కూటమి సమన్వయానికి అసలు పరీక్ష కావచ్చు. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. స్థానిక ఎన్నికల్లో సీట్ల కోసం పార్టీలు పోటీ పడడం కూటమి విచ్ఛిన్నానికి సంకేతం కావాల్సిన అవసరం లేదు. కూటమి కొనసాగుతూనే స్థానిక స్థాయిలో సీట్ల సర్దుబాటుపై చర్చ జరగవచ్చు. ఒక పార్టీ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి అవకాశం ఇవ్వడం కూడా కూటమి వ్యూహంలో భాగం కావచ్చు. పవన్ కళ్యాణ్ చెబుతున్నది కూడా దాదాపు ఇదే. జనసేన బలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పార్టీకి తగిన ప్రాతినిధ్యం రావాలని కోరుతున్నారు. అంటే కూటమి ధర్మాన్ని దెబ్బతీయకుండా జనసేన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న ప్రయత్నం. ఇక పవన్ వ్యాఖ్యల్లో కనిపిస్తున్న మరో అంశం లోకల్ క్యాడర్ మాటకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇది చాలా కీలకమైన రాజకీయ సందేశం. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎక్కువగా నిర్ణయించేది స్థానిక కార్యకర్తలే. పార్టీ నాయకత్వం రాష్ట్ర స్థాయిలో ఒక అభ్యర్థిని నిర్ణయించిన గ్రామ స్థాయిలో కార్యకర్తలు అంగీకరించకపోతే ఆ అభ్యర్థి గెలవడం కష్టం. అందుకే క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని పవన్ చెబుతున్నారు. ఇది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి సంకేతంగా కూడా చూడవచ్చు. అదే సమయంలో కార్యకర్తల అసంతృప్తిని తగ్గించే రాజకీయ వ్యూహంగానూ ఉండొచ్చు. పవన్ ఇప్పుడు జనసేనకు ఒక కొత్త దశను ప్రారంభించాలనుకున్నట్లు కనిపిస్తుంది. 2024లో కూటమి విజయానికి భాగస్వామిగా నిలిచిన జనసేన ఇక కేవలం భాగస్వామి పార్టీగా ఉండకుండా తన సొంత సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. స్థానిక ఎన్నికలు అందుకు సరైన వేదికగా వాళ్ళు భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఒకవైపు అధికారంలో భాగస్వామ్యం కొనసాగుతుంది, మరోవైపు పార్టీ గ్రామస్థాయి నుంచి బలపడుతుంది. భవిష్యత్తులో పొత్తులు ఎలా మారినా జనసేనకు కనీసం కొన్ని ప్రాంతాల్లో స్వతంత్రంగా గెలిచే సామర్థ్యం ఉండేలా చేయడం ఈ వ్యూహంలో లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే 21 సీట్ల ఫార్ములాను పవన్ ఇప్పుడు స్పష్టంగా పక్కన పెట్టిన విషయం అర్థమవుతుంది. అది 2024లో ఒక నిర్దిష్ట రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి తీసుకున్న నిర్ణయమని. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనసేన అధికారంలో ఉంది, మరి పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, కేడర్లో ఉత్సాహం ఉంది, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ పరిస్థితులు కూడా పార్టీ తన బలాన్ని ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో సంస్థాగతంగా ఎదగడం కష్టమవుతుంది. అందుకే స్థానిక ఎన్నికల్లో జనసేనకు బలమైన ప్రాతినిధ్యం కావాలని పవన్ కోరుతున్నారు. అయితే ఈ వ్యూహం విజయవంతం కావాలంటే ఎక్కువగా సీట్లు రావడం ఒక్కటే సరిపోదు. సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలి, స్థానిక వర్గ విభేదాలను నియంత్రించాలి, టీడీపీ బీజేపీతో సమన్వయం కాపాడాలి, కార్యకర్తలకు న్యాయం చేయాలి, బలమైన ప్రాంతాలను సరిగ్గా గుర్తించాలి, ముఖ్యంగా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఈ అంశాల్లో ఏదైనా తప్పితే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయం ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు జనసేన ఏర్పాటు చేయబోయే 9 నుంచి 11 మంది కమిటీకి భారీ బాధ్యత ఉంది. ఈ కమిటీ కేవలం పేర్ల జాబితాలో తయారు చేసే కమిటీగా మిగిలిపోతుందా, లేక నిజంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అధ్యయనం చేసి వ్యూహం రూపొందిస్తుందా? ఎమ్మెల్యేలు ఇచ్చే నివేదికలు ఎంతవరకు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి? కార్యకర్తల అభిప్రాయాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు? టీడీపీతో సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది అన్నది చాలా కీలకంగా మారుతుంది. మరి మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం ద్వారా జనసేన రాజకీయ వ్యూహంలో ఒక స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది. 2024లో కూటమి విజయం కోసం పరిమిత పోటీ, ఇప్పుడు స్థానిక బలం ఉన్న చోట విస్తృత పోటీ. 21 సీట్లకే పరిమితమైన వ్యూహం ఇప్పుడు గ్రామస్థాయి బలాబలాల ఆధారంగా సీట్ల ఎంపిక, రాష్ట్ర స్థాయి నిర్ణయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి జనసైనికుల అభిప్రాయాలకు ప్రాధాన్యం, ప్రత్యేక కమిటీ ద్వారా స్థానిక ఎన్నికల ప్రణాళిక, ఇవన్నీ కలిపి చూస్తే జనసేనను గ్రామస్థాయి నుంచి రాజకీయంగా బలపరచాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు పరీక్ష మాత్రం ముందుంది. స్థానిక ఎన్నికల్లో జనసేన నిజంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? టీడీపీతో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? జనసేన బలంగా ఉందని చెబుతున్న ప్రాంతాల్లో కూటమి భాగస్వామ్యాలు వెనక్కి తగ్గుతారా? జనసేన కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని పవన్ ఎంతవరకు తగ్గించగలడు? 2024 సీట్లలో 2024 21 సీట్లలో సాధించిన 100% విజయాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించగలరా? ముఖ్యంగా కూటమిని కాపాడుకుంటూనే జనసేనను స్వతంత్ర రాజకీయ శక్తిగా బలోపేతం చేయాలన్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? స్థానిక ఎన్నికల ఫలితాలే దీనికి అసలు సమాధానం చెప్పబోతున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.